హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను మీ అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్ కింద యూజ్ అయ్యే కోకోనట్ అండ్ పల్లీ చట్నీ చేస్తున్నానండి. అండ్ హెల్దీ వెజ్ వడలు చేస్తున్నానండి. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ నేను కోకోనట్ అండ్ పీనట్ చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇమేజ్లో చూస్తున్నారు కదండి, ఒక బాండి పెట్టుకున్నానండి. 50 grams ఆఫ్ పీనట్స్ వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక 6 pieces వరకు నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసేసుకుందాం. అండ్ పోపు రెడీ చేసుకున్నానండి. 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నా, ఎండుమిర్చి పోపు దినుసులన్నీ వేసుకుంటున్నానండి. ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము. సో పోపు అనేది రెడీ అయ్యాక పక్కన పెట్టేసుకుందామండి. వన్ కప్పు కోకోనట్, వెల్లుల్లి అండ్ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. మిక్సీ వేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్నానండి ఒక బౌల్లో. సో పికిల్ పక్కన పెట్టేసుకుందాం మనం. సో మినప్పప్పు ఉంటుంది కదండి గారికి వడలకి, అది ఒక 250 grams తీసుకున్నా. ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకున్నానండి. కొంచెంగా సాల్ట్, బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం 2 tablespoons ఆఫ్ బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, సూజీ, సో అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఆయిల్ కూడా హీట్ అయ్యిందండి. డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలి. సో వడలు అనేవి నేను రెడీగా వేసేసుకుంటున్నానండి. కొంచెం బొంబాయి రవ్వ వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుందండి వడ అనేది. చాలా హెల్దీ అండి. ఈవినింగ్ స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ కింద బాగా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారు. నాకు వడలు అనేవి ఇలా చేసుకుంటే చాలా ఇష్టం అండి. ఒకసారి యూజ్ఫుల్గా ఉంటుంది మీకు చూపిద్దామని ఇలా వడలు చేశానండి. నేను కూడా ఈవినింగ్ టైంలో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా హెల్దీ. అండ్ కోకోనట్ చట్నీ కూడా ఉంది కదండి, చాలా హెల్దీ ఇది. వీడియోస్ చూస్తూ ఉండండి. మా నాన్న ముచ్చాలని ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను అప్పటికప్పుడు వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. వెరైటీ రెసిపీస్ అన్ని మీకు మేము ముందుకు తీసుకొస్తాను నేను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ అనేది నేను తురుముకున్నానండి. మిగతావన్నీ చాప్ చేసుకున్నాను చిన్నవన్నీ చిన్న పీసెస్ తీసుకున్నా, స్లైసెస్గా కట్ చేసుకున్నా. సో వడలు అండ్ కోకోనట్ పికిల్ని నేను ఇలా గార్నిష్ చేసుకున్నానండి ఒక ప్లేట్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. రెగ్యులర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు రెగ్యులర్గా వాచ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.